పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం చదువుకుందాం. గోత్రముల పేర్లు ఇవి. దానియేలు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గం వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేరను అను దమస్కా సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి దాని యొక్క సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరలుగా అసరీయులకు ఒక భాగము, అసరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము, నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షీయులకు ఒక భాగము, మనష్షీయులకు సరిహద్దులను ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము, ఎఫ్రాయిమీయులకు సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము, రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యోదావారికి ఒక భాగము, యోదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠ భూమి ఉండును. దాని వెడల్పు 25 కొలకర్రలు, దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగములు నిడివి వలె ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమర దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడిన నేనే వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకు ఒక చోటు ఏర్పాటు చేయవలెను. అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పు అంతయు 10,000 కొలకర్రలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలకు చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణంలోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమర దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమర తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భాగము భూమి ఫలము పట్టణంలో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమర తట్టున 10,000 కొలకర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రలు చచౌకముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమట దిశను గోత్ర స్థానములు ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని ఆనుకొని స్థానమున అధిపతి అగును. ప్రతిష్ఠిత స్థానము మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును. యోదావారి సరిహద్దును ఆనుకొని బెన్యామీనీయుల సరిహద్దునకు మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యము పట్టణమునకు ఏర్పాటైన స్వాస్థ్యము
ఆనుకొని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పడమట వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యమీనీయులకు ఒక భాగము బెన్యమీనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా, సిమియోనీయులకు ఒక భాగము సిమియోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా, ఇస్మకారీయులకు ఒక భాగము ఇస్మకారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా, జెబులూనీయులకు ఒక భాగము జెబులూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా, గాదీయులకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మోరీబా ఓటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభజింపవలసిన దేశము ఇదే, వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యము ఎంతనగా ఉత్తరమున 4500 కొలకర్ల పరిమాణము. ఇశ్రాయేలీయుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనీయుదనియు యోదాదనియు లేవీదనియు 3 గుమ్మములు ఉండవలెను. తూర్పు తట్టు 4500 కొలకర్ల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియు బెన్యమీనుదనియు దానుదనియు 3 గుమ్మములు ఉండవలెను. దక్షిణపు తట్టు 4500 కొలకర్ల పరిమాణము గలది. ఆ తట్టున సిమియోనుదనియు ఇస్మకారుదనియు జెబులూనుదనియు 3 గుమ్మములు ఉండవలెను. పడమట తట్టు 4500 కొలకర్ల పరిమాణము గలది. ఆ తట్టున గాదుదనియు అషేరుదనియు నఫ్తాలిదనియు 3 గుమ్మములు ఉండవలెను. దాని కైవారము 18,000 కొలకర్ల పరిమాణము. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన దానియేలు గ్రంథం 1వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.